జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 205 శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పిన బ్రహ్మపద ప్రాప్తి గురించి వైశంపాయన మహర్షి చెబుతున్నాడు. రాజు అయినటువంటి జనమేజయుల వారికి. జనమేజయ మహారాజా అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మపద ప్రాప్తి గురించి చెప్తున్నాడు. దానిని చెప్తాను, వినండి అన్నాడు వైశంపాయనుల వారు. బావా శ్రీకృష్ణ, నీకు తెలుసు బ్రహ్మపద ప్రాప్తి తత్వం. దాని గురించి వినాలని నాకు కోరికగా ఉన్నది. దయచేసి వినిపించవా అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని. చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, కాశ్యపుడు అనే సర్వసంగ పరిత్యాగి, మహా గొప్ప తపస్వి, తత్వవేత్త. అతడు మహాసిద్ధుడు, తత్వాలను తెలిసినవాడు, ఇంద్రియాలను జయించిన మహారుషి, విద్యాపరంగా మహాజ్ఞాని. అతడు సంసార బంధాలను దాటినవాడు. ఆ కాశ్యపునికి చాలామంది ఉన్నారు శిష్యులు. ఆ శిష్యులకు కాశ్యపుడు బోధిస్తున్నాడు బ్రహ్మపద ప్రాప్తి విద్య. ఈ బ్రహ్మపద ప్రాప్తి తత్వజ్ఞానము చాలా గొప్పది. శిష్యులారా, సిద్ధులారా, నేను ఈ బ్రహ్మపద ప్రాప్తి విద్యను తెలుసుకొని ఎల్లవేళలా ధర్మబద్ధంగా పుణ్యకార్యాలు చేసి మరణానంతరము నేను ఇంద్రలోకానికి వెళ్ళాను. తరువాత అక్కడ నుంచి భ్రష్టుడినై తిరిగి భూమిపైకి వచ్చాను. నేను చేసిన భ్రష్టత్వ పనులకు ఎన్నో జన్మలు, ఎన్నో నీచి యోనులలో నేను జన్మలు పొందాను. నేను చేసిన భ్రష్టత్వాలకు ఎన్నో బాధలు అనుభవించాను. నన్ను కొట్టారు, తిట్టారు, చంపారు, హింసించారు. ఇలా నేను అన్ని బాధలు అనుభవించాక భాబంధాలను త్రుంచుకున్నాను, విరాగినయ్యాను. పుత్రులు, భార్య, బిడ్డలు అందరినీ విడిచిపెట్టేశాను. ఈ లోక వ్యాపారములన్నింటినీ విడిచిపెట్టేశాను. చివరకు నాకు జ్ఞానోదయమై ఆత్మ సిద్ధి, ఆత్మ ప్రసాదము చేత సమాధి స్థితి ఏర్పడింది. నేను ప్రకృతితో సహా అన్ని తత్వాలను విడిచిపెట్టాను. పరమసిద్ధితో పరమానంద స్థితిని పొందడానికి నాకు ఎట్టి ఆటంకము రాలేదు. నేను ఒక శిష్యుడిని పరీక్షించి తరువాత అతడిని నేను శిష్యునిగా చేర్చుకున్నాను. ఆ శిష్యుడు నన్ను, మహాత్మా కాశ్యప మహాముని, నాకు ఎట్టి కోరికలు లేవు, కానీ నేను పరతత్వాన్ని తెలుసుకోవాలనే కోరికతో ఉన్నాను. గనుక నన్ను ఆ పరతత్వము బోధించి నన్ను కృతార్థుడిని చేయ ప్రార్థన అని ఆ శిష్యుడు నన్ను అడిగాడు. పరతత్వం అంటేనే బ్రహ్మపద ప్రాప్తి. బ్రహ్మపద ప్రాప్తి అంటేనే మోక్షము పొందుట, జనన మరణ చక్రం నుంచి విడుదల పొందుట. అంటే అతడికి ఇంకా జనన మరణములతో సంబంధము ఉండదు. అలాంటి ఆ బ్రహ్మపద ప్రాప్తిని నా శిష్యుడు నన్ను చెప్పమని ప్రాధేయపడ్డాడు, నా కాలుపై పడ్డాడు. అప్పుడు నేను నా శిష్యుడికి కనికరించి బ్రహ్మపద ప్రాప్తిని బోధించాను అని చెప్పాడు ఆ కశ్యప మునీంద్రుడు. ఓ పుణ్యాత్ముడైన నా శిష్యుడా, మానవుని యొక్క ఈ శరీరము బ్రహ్మపద ప్రాప్తి పొందాలంటే ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. ధర్మం అనేది విశిష్టమైన మోక్ష జ్ఞానాన్ని అందిస్తుంది. గనుక ధర్మ సాధన కొరకు, మోక్ష సాధన కొరకు ఈ శరీరాన్ని మానవుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఉంచుకుంటూనే అతను సాధన చేయగలడు. మానవుని శరీరం ఆరోగ్యంగా లేకపోతే అతడు ధర్మ సాధన, మోక్ష సాధన చేయలేడు. మానవుడు వాక్కును, మనస్సును తన నియంత్రణలో ఉంచుకోవాలి. మానవునికి త్రికరణ శుద్ధి లేదు అన్నప్పుడు యోగ సిద్ధి రాదు. ధర్మ యోగ సిద్ధికి
మానవుడు తగిన మితాహారము తీసుకోవలసి ఉంటుంది. ఆ మితాహారము కూడా శాకాహారమై ఉండాలి. యోగనిష్టతో ఉండాలి. ఈ యోగనిష్ట సంప్రాప్తం కావడానికి ఆ మనుజుడు రోజుకు ఒక్కసారి మాత్రమే మితాహారాన్ని స్వీకరించాలి. అవసరమైతే రాత్రిపూట అల్పాహారం స్వీకరించవచ్చును. అతడు ఆరోగ్య సూత్రాలు, నిష్ట కలిగి ఉండాలి, పరిశుభ్రత కలిగి ఉండాలి. అలా రోజు రోజుకు అభ్యాసం చేస్తూ అతడు చివరికి రోజుకు ఒకే ఒక్క భోజనంతో ఉండగలిగే స్థితికి రావాలి. ఎవడైతే మూర్ఖుడు తాను చేస్తున్న పని సిద్ధి మార్గం మరిచిపోయి నోటి రుచికి లోబడి దొరికినది తినేస్తూ ఉంటే అతడికి సిద్ధియోగము దూరమవును. ఇంకా అట్టి మూర్ఖుడు ఒక్కో రోజు చాలా ఎక్కువగా ఆహారాన్ని స్వీకరించి అమితంగా తిని ఇంకో రోజు అసలు తినకుండా ఉండి ఒక్కోసారి ఉడకని పదార్థాలను తింటూ ఒక్కోసారి లోపభూయిష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ఇంకోసారి విరుద్ధ ఫలితాలు ఇచ్చే ఆహారాన్ని స్వీకరించి ఇంకోసారి కుళ్ళిన పండ్లు, పాచిపోయిన ఆహారము స్వీకరిస్తూ ఆకలి వేయకున్నా కూడా వెంటనే ఆహారాన్ని స్వీకరిస్తూ అతిగా నిద్రపోతూ రతిక్రీడలో అధిక ఉత్సాహం చూపిస్తూ ఉండేవారికి యోగసిద్ధి కలగకపోగా ఇంకా వారికి వాత పిత్త శ్లేష్మములు సరిగ్గా సహకరించక అతడిని రోగాల బారిన పడివేస్తాయి. నాయనా సిద్ధుడా, శ్లేష్మ ఇతర రోగకారకాల గురించి చెప్తాను వినుము. ఎవరైతే తన శరీరానికి తగిన పరిశ్రమ ఇవ్వరో, తన శరీరము కష్టపడకుండా సుఖంగా ఉంచుతారు, వారికి రోగాలు వచ్చుట సర్వసాధారణము. ఇట్టివారికి కామ, క్రోధ, ఉద్రేకాలు కలిగి వారు రోగాన పడతారు. ఓ పుణ్యాత్ముడైన సిద్ధుడా, మనువు చెప్పిన విధముగా ఆహారము తీసుకొనక శరీరాన్ని కష్టపెట్టక ఉండేవాడు రోగగ్రస్తుడు అవుతాడు. అలా రోగగ్రస్తుడైన అతని శరీరము అతని ప్రాణాన్ని నిలుపుకునే స్థితిలో ఉండదు. జీవాత్మను నిలుపుకునే స్థితిలో శరీరం లేకపోతే ఆ జీవాత్మ ఆ శరీరం విడిచి బయటికి పోతుంది. అది మరణం. తదుపరి ఓ సిద్ధుడా, సరి అయిన ఆహారము తక్కువ స్థాయిలో ఒక్కసారైన రోజుకు తీసుకోకపోతే అతడికి శరీరము నిర్వహణ సాధ్యము కాదు. అలాగే అతడు తన శరీరము జీర్ణించుకోలేని స్థితికి వచ్చే ఆహారాన్ని తింటే కూడా అతనికి అది ఆరోగ్యాన్ని చేకూర్చదు. ఇట్టివారికి ఆయుర్వేదం వల్ల కూడా రోగాన్ని నయం చేయుట కష్టమవుతుంది. ఇలా ఉండటం వల్ల శ్లేష్మం అనే దానివల్ల లోపల బయట అతనికి అనారోగ్యం చేకూర్చి శ్లేష్మము ఆక్రమించి కళ్ళు, గొంతుక, ముక్కు, నోరు అన్నీ ఆ శ్లేష్మం ఆక్రమించి ఊపిరిని సరిగా ఆడనీయక ప్రాణాపాయ స్థితిని తెస్తుంది. అలాగాక శ్లేష్మము ఆ శరీరానికి హాని చేయకుండా ఉండాలి అంటే తగు విధముగా ఆ శరీర నిర్వహణకు సరిపోయినంత ఆహారాన్నే తీసుకోవాలి. అది ఎక్కువ కాక తక్కువ కాక సరైన నీరునే తాగాలి. ఎక్కువ తిన్నా ఆ శరీరము శ్లేష్మానికి గురి అవుతుంది. అసలు తినకపోయినా కూడా ఆ శరీరము శ్లేష్మానికి గురి అవుతుంది. కళ్ళు అనారోగ్యానికి గురి అయితే ఆ మానవుడి యొక్క సర్వ రంధ్రాలు అనారోగ్యానికి గురవుతాయి. అతని నవరంధ్రాలు సత్వరం నష్టపోతాయి. ఇలా వాతదోషము మానవునికి రోగకారకం అవుతుంది. ఇంకా ఈ వాతదోషము నియంత్రణ లేకుండా అనియత్రంతంగా
నియంత్రణ లేకుండా ఉంటే వారు వాత అనియతంత్రం వల్ల శరీరంలో వ్యాపిస్తే ఆ కొవ్వు కరిగి సంధి స్థానాలను బలహీనపరుస్తాయి. అది శరీరమంతా వ్యాపిస్తుంది. అప్పుడు అతని దేహము బిగుతుగా మారిపోతుంది. అలాంటప్పుడు అతనికి ప్రాణాపాయం వస్తుంది. దీనికి అజీర్తి ముఖ్య కారణం. ఆ పైన అనవసర ఆందోళనలు అతడు పొందితే అతడి అన్ని కీళ్ళు బిగుతుగా మారి కీళ్ళవాతము వస్తుంది. ఓ పుణ్యాత్ముడైన సిద్ధుడా, మానవుని అవయములు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాలుక, కాళ్ళు, చేతులు సులువుగా చలనం కలిగి ఉండాలంటే, బాగా కదలికలు జరగాలంటే, వాతగుణ ప్రసార ధర్మాలు సక్రమంగా జరగాలి. లేక అలా శరీరంలోని అన్ని అవయవాలు కూడా రోగగ్రస్తమైతే ఆ శరీరంలో జీవుడు ఇంకా ఉండలేడు. అనగా జీవుడు లేదా జీవాత్మ ఆ శరీరంలో ఉండాలి అంటే అతని అవయవములన్నీ కూడా ఆ జీవుడును ధరించే శక్తి కలిగి ఉండాలి. జీవుడును ధరించే శక్తి ఆ శరీరానికి లేకపోతే, రోగగ్రస్తమైతే ఇంకా ఆ జీవుడు ఆ శరీరంలో ఉండలేడు. ఎందుకంటే తనను ఆ శరీరము ధరించలేదు, పట్టుకొని ఉండలేదు. అలా శరీరము రోగగ్రస్తమై జీవుడును ధరించే స్థితిలో లేకపోతే ఆ జీవుడు ఆ శరీరాన్ని వీడి వేరొక శరీరాన్ని ఆశ్రయించును. అంటే ఆ శరీరానికి మరణము సంభవించింది అని తెలుసుకోవాలి. కనుక అలా అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ శరీరము, ఆ జీవుడు సిద్ధయోగాన్ని పొందలేడు ఆరోగ్యం లేని కారణాన. ఓ బ్రాహ్మణ సిద్ధుడా, పుణ్యంగా జీవించిన కారణాన మానవుడు చంద్రలోకము, సూర్యలోకము, నక్షత్రలోకము, ఇంద్రలోకాలను చేరుకుంటారు. అక్కడికి పోయిన వారు వారి ధర్మ పుణ్య ఫలాలను అనుభవిస్తారు. అయితే ఆ లోకాలు అంత గొప్పవి ఏమీ కాదు. అక్కడ ఉన్న ఆ లోక నాయకులు సూర్య, చంద్రులు, బృహస్పతి, ఇంద్రుడు ఆదిగా గల ఇతర దేవతలకు కూడా పూర్తిగా ధర్మాత్ములు కారు. రాగద్వేషాలకు అతీతులు కారు. స్వార్థాలకు వారు అతీతులు కారు. అక్కడ పుణ్య ఫలాన్ని అనుభవించేటువంటి ఈ జీవుడు మరలా మధ్యలోకంలో జన్మిస్తుంది. అంటే జనన మరణ చక్రం ప్రకారం మరలా జన్మ పొందుతాడు. కనుక శాశ్వత సుఖము, ఆనందము కావాలనుకుంటే మానవుడు పుణ్యాలు చేసి ఇతర లోకాల్లో వెళ్ళి సుఖాలు అనుభవించడు కాదు. శాశ్వతమైన ఆనందము, జనన మరణ చక్రంలో పరిభ్రమణము లేని ఆనందము, శాశ్వతమైనది మోక్షం. దానిని పొందాలి. సిద్ధుడా, దానిని పొందాలంటే తత్వజ్ఞానము తెలుసుకోవాలి. ధర్మంగా జీవనాన్ని కొనసాగించాలి. తత్వాలన్నిటినీ విడిచిపెట్టాలి. ఈ భూలోకంలో ఉన్నటువంటి బాబంధాలను విడిచిపెట్టాలి. వైరాగ్యంతో భగవానునిపై మక్కువతో, ఆసక్తితో, ప్రేమతో, భక్తితో భజన చేయాలి. అతనిలో ఐక్యం కావడానికి కృషి చేయాలి. సరైనటువంటి కృషి, ఉత్తమ సాధన చేస్తే అప్పుడు అతడు మోక్ష సిద్ధి పొందగలడు. మోక్ష సిద్ధి పొందినవాడు మరలా తిరిగి జనన మరణ చక్రములో పరిభ్రమించాడు. అతడు నిత్యానందాన్ని పొంది దైవత్వాన్ని పొందుతాడు. ఇంకా అతడు నీచ యోనులలో జన్మించే స్థితి ఉండదు. ఎవడైతే మానవుడు పుణ్యకర్మలు చేసి కూడా ఇది నాది, వీరు నావారు, వీరు పైవారు అనే వికల్పాలతో ఉంటాడు, అతడు పుణ్యము చేసినా కూడా ఆ పుణ్యఫలము ఉత్తమ లోకాల్లో అనుభవించినాక మళ్ళా మత్స్యలోకంలో జన్మిస్తాడు. ఈ జన్మకు కారణం స్త్రీ పురుష కలయిక. పురుషుల్లోని వీర్యము, స్త్రీలలోని శోణితము కలిసి పిండముగా ఏర్పడును. తదుపరి ఆ పిండము శిశుదశలోనే పలు కణములుగా విభజన పొంది చైతన్యంతో మరలా కణాలుగా విభజన పొందుతుంది. ఇలా విభజన పొందినటువంటి ఆ పిండము
కాళ్ళు, తల, చేతులు, పొట్ట, రొమ్ము, వీపు, అస్థిపంజరము అన్నీ ఏర్పడతాయి. అలా ఆ పిండము శిశువుగా మారి శిశు దశలో తల్లి యొక్క యోని మార్గము గుండా తెల్ల కిందులుగా బయటికి వచ్చును. అలా జన్మించిన ఆ శిశువు పెద్దవాడై మళ్ళా కర్మలను చేసి పుణ్యాలు చేసి వాటిని అనిపించడానికే ఉత్తమ లోకాలు లేదా నరక లోకాలకు మరలా వెళ్తాడు. ఇలా జరిగేది ఈ జీవుడికి నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను తప్పించుకునే శక్తి ఎవ్వరికీ లేదు. తప్పించుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గము, అదే మోక్ష మార్గం. మోక్ష సాధకుడు తాను ఉన్న ఈ ప్రపంచంలో భూమితో పాటుగా ఇతర 24 తత్వాలను విడిచి, భాబంధాలను విడిచి, పుత్రులు, కుటుంబము, భార్య అని విడిచి వైరాగ్యముతో తత్వజ్ఞానాన్ని పెంపొందించుకొని భక్తితో దైవాన్ని ఆశ్రయించాలి. అప్పుడు అతడు జ్ఞానమైనటువంటి 25వ పురుషుడిగా మారుతాడు. అతడే జ్ఞానబద్ధమైనటువంటి ఆత్మ. అప్పుడు అతడు తన పైన ఉన్నటువంటి 26వ తత్వం వైపు చూస్తాడు. అప్పుడు అతడు చేసిన సాధన ప్రకారము అతడు మోక్షాన్ని పొందుతాడు. మోక్షం పొందిన వాడు తిరిగి జనన మరణ చక్రములో పరిభ్రమించడు. అతడు దైవములో విలీనమవుతాడు. అతడే దైవము కాగలడు. అతనికి ఆకలి, దప్పులు ఏమీ ఉండదు. అతనికి సుఖము, దుఃఖము, రోగము ఏమీ ఉండదు. ఎల్లవేళలలో అతడు పరమానందంతో ఉంటాడు. అట్టివాడు తనకు ఇష్టమైనటువంటి చోటికి ఇష్టమైన వేగంతో వెళ్ళగలడు. ఇష్టమైన రీతిలో విహరించగలడు. అదియే ముక్తిలో ఉన్న జీవాత్మ, పరమాత్మలో ఐక్యమవుట అని ఆ కాశ్యపుడు అనే సర్వసంగ పరిత్యాగి మహాజ్ఞాని తన శిష్యునికి బోధించాడు. ఈ బ్రహ్మ విద్య అయిన పరమ పద ప్రాప్తి అని చెప్పాడు. జై శ్రీమన్నారాయణ.